చల్లగా చల్లగా. అమృతవర్షిణి పాడబోయేది గాయత్రీదేవి. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి
రిట తక ధిమి సపని మ ప గమ స గమ పప్ప పమ పన్ని ని పమ గ స గగ్గ. రక్ష త్వర శిక్షా దీక్షా దక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రక్ష రక్షయను ప్రార్థన వినరా ఆనతి నీయరా హరా సన్ముతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా గాయత్రి, సార్ చాలా అద్భుతంగా పాడాము. థ్యాంక్ యూ సార్. నువ్వు ఈ పాట మొదట్లో ఒక యాడ్లిబ్ ఆలాపన వస్తుంది కదా, అది అందులో అదే విధంగా ఉన్నదా లేకపోతే నువ్వు సొంతంగా పాడిందా? అలానే ఉన్నది సేమ్. ఎస్ సార్. కానీ అది సొంతంగా పాడి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే మనోధర్మం అంటారు దాన్ని. ఒక రాగంలో ఏదైనా అటెంప్ట్ చేసినప్పుడు ఆ రాగ ప్రస్తారం కొంచెం ఆరోహణ అవరోహణ అండ్ మిగతా ఆ ఛాయలన్నీ చూపించే విధానం ఉంది చూడు, అది మనోధర్మం. అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకున్న విధానాన్ని, ఆ రాగం అంటే నీకేంటి నువ్వు అబ్జర్వ్ చేసుకున్న పద్ధతిని ఆవిష్కరించడం మనోధర్మ సంగీతం అంటారు. అట్లా ట్రై చేసి చూడు ఈసారి. అంటే ఓకే సార్. ఆ ఒక్క పోర్షను అందులో ఉన్నట్టు కాకుండా నువ్వు అమృతవర్షం రాగం గురించి ఏమనుకుంటున్నావు, అది నీకు ఎంత అర్థమైంది, ఎంత పట్టుబడింది అనేది నువ్వు చూపించాలి. అలా చూపించినప్పుడు ఈ శాస్త్రీయ సంగీతం ఆధారం చేసుకున్నటువంటి ఈ పాడే పాటలన్నిటి కూడా ఒక వాల్యూ యాడ్ అవుతుంది కదా. ఎస్ సార్. పైగా నువ్వు వైలినిస్ట్ కదా. ఎస్ సార్. సో నీకు మనోధర్మంలో పాడడం అనేది అదేమంత కష్టమైంది కాదు. ఆ తర్వాత నువ్వు పాడుతుండగా వీళ్ళందరూ తాళం వేస్తున్నారు చూసావా, దాని మీద నేను కామెంట్ చేస్తాను. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అది వచ్చేస్తుంది. అది నేనేమంటానంటే, నేను అవన్నీ లెక్కలేసుకోకుండా నువ్వు పాడిన దాంట్లో మాధుర్యం ఎంత ఉందని చూస్తున్నాను. ఒక గుళ్ళో పెద్ద ఆవిడ ఒక పులిహోర చేసి దేవుడు ప్రసాదం పెట్టి వచ్చే భక్తులందరికీ కూడా ఇట్లా తీసి ఇలా తీసుకోండి అమ్మని ప్రేమతో భక్తితో ఇలాగ ఇస్తుంది. వేసిన తర్వాత ఒక్కొక్క భక్తుడు వెళ్ళి ఆవిడ వేసిన పులిహోర ఉంది కదా, ఒక గుప్పుడు ఇలా పెట్టింది కదా, అవన్నీ ఒక పళ్ళెంలో వేసి ఇందులో మెతుకులు 2637 మెతుకులు వచ్చినాయి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ భక్తుడికి నెక్స్ట్ ఆవిడ ఆ లైన్లో నిలబడిన భక్తులకి 2637. వెరీ గుడ్. ఆ నెక్స్ట్ భక్తుడు 2637. ఓ వెరీ గుడ్. ఇప్పుడు ఆవిడ నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే ప్రతి భక్తుడి చేతిలో ఆవిడ పులిహోర వడ్డించినప్పుడు 2637 మెతుకులు కరెక్ట్గా లెక్క సరిపోయింది అని వీళ్ళందరూ లెక్కలు చూస్తున్నారు. మంచిదే, ఎందుకంటే అందరినీ సమభావంతో చూడడం అనేది చాలా మంచిది. నేనేం చూస్తానంటే, ఆవిడ వడ్డించేటప్పుడు ఎంత ప్రేమగా ఆవిడ చేతిలో ప్రసాదం తీసుకోండి అమ్మా, దేవుడు మీకు శుభం చేయాలి అని ఆవిడ ఎంత ప్రేమగా ఎంత భక్తిభావంతో ఆవిడ ప్రసాదం పంచుతుంది అన్నదే చూస్తాను తప్ప, ఆవిడ పంచిన ప్రతి గుప్పెడు పులిహోరలో 2637 మెతుకులు లెక్క సరిపోయిందా అని నేను చూడను. బట్ దాన్ని నేను తప్పు కూడా పట్టను. అదో పద్ధతి, నాదో పద్ధతి. వాళ్ళ పద్ధతిని మెప్పించావు, నన్ను మెప్పించావు, చక్కగా పాడావు, చాలా సంతోషం. 2 మార్కులు ఎక్కువే వేస్తారేమో చంద్రబోస్ గారు, దానికి కారణం వేరే ఉంది, ఆయనే చెప్తారు. థ్యాంక్ యూ సార్. నేనైతే ఆ పులిహోరలో పల్లీలు ఎన్ని ఉన్నాయి లెక్క. గాయత్రి సార్. బాగా పాడావు. 2005 సంవత్సరంలో వర్షాలు లేవు, పంటలు పండట్లేదు, వాన నీళ్ళ కోసం జనాలు అలా చూస్తున్నారు. అప్పుడు ఆ సమయంలో గబుక్కున వర్షం కురిసింది. అప్పుడు ఆ వర్షపు నీటిని ప్రజలంతా అమృతంలాగా భావించారు. అప్పుడు మా పాప పుట్టింది. ఆ సందర్భంగా మా పాపకి అమృత వర్షం పేరు పెట్టాను. అందుకోసం ఆ రాగం అంటే నాకు చాలా ఇష్టం, ఈ పాట ఇష్టం. అట్లాగే
ఇళయరాజా గారు స్వరపరిచిన కురిసేను విరిజల్లులే ఆ పాట ఇష్టం. కీరమణ గారు స్వరపరిచిన గల 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 గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి అదన్నా చాలా ఇష్టం. ఈ రాగం నాకు అందుకోసం వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన రాగము. నువ్వు కూడా చాలా బాగా పాడావు. ఇప్పుడు 2 అక్షరాలు ఒక పక్క పక్కన 2 ఒక అక్షరాలు ఓ తర్వాత రే పెట్టి ఒరే అంటే మనిషి మీద ఒక ప్రభావం చూపిస్తుంది. అదే ఇంకొక అక్షరం బూ పక్కన జీ పెట్టి బుజ్జి అన్నాం అనుకో, అదే వ్యక్తి మీద ఇంకొక రకమైన ప్రభావం చూపిస్తుంది. అంటే అక్షరాల అమరిక, అక్షరాల కూర్పు మనుషుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తుందో స్వరాల అమరిక కూడా ప్రకృతి మీద ప్రభావం చూపిస్తుంది. స్వరాలను ఒక పద్ధతిలో అమర్చి అది పాడితే ప్రకృతి మీద ఒక విచిత్రమైన ప్రభావం చూపిస్తుంది. అలాగా ఈ రాగంలో ఈ స్వరాలు ఆ పద్ధతిలో పాడితే, అమర్చి పాడితే వర్షం రావడంలో ఆశ్చర్యం లేదు. చెప్పేదేముంది, అద్భుతమైన పాట, అమోఘమైన సన్నివేశం. వెరసి తెలుగు సినిమాల్లో చాలా ప్రత్యేక స్థానంలో ఉంటుంది ఎప్పుడు స్వాతికిరణం అనే సినిమా. మనందరికీ తెలుసు, ఉత్తమమైన అభిరుచి కలిగినటువంటి, అంటే కళల పట్ల, కళల్ని ప్రమోట్ చేయటంలో మన సౌత్ ఇండియా నుంచి, అసలు ఇండియా నుంచియే ఎవరన్నా ఉన్నారు అంటే సినిమా ద్వారా, ఒక వినోదం ద్వారా జనాల్లోకి చెప్పారు అంటే అది ఒక విశ్వనాథ్ గారు మాత్రమే కదా. సో వారికి అత్యంత ఇష్టమైనటువంటి పాట నువ్వు పాడావు ఇవాళ. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నేను చెప్పాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద బెస్ట్. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్.